ప్రజల ప్రభుత్వాన్ని మార్చాలనే సంకల్పం బలంగా ఉందని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూరు వచ్చేసి యాదవ్ అన్నారు. మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మోసాలు అవినీతికి పాల్పడ్డారని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ ప్రాంతంలో కబ్జాలు చేశాడే తప్ప అభివృద్ధి మాత్రం శూన్యమని విమర్శించారు. ఆ ఎంపీ కోసం మాట్లాడే అర్హత మీకు లేదని చెప్తా ఉన్నాను. నువ్వేం చేసినావు చెప్పిన రాష్ట్రంలో 4 లక్షల కోట్ల బడ్జెట్ ఒక సంవత్సరానికి, అంటే 5 సంవత్సరాలలో 20 లక్షల కోట్ల బడ్జెట్ అయింది. మా నెత్తి మీద అప్పులు మోపి ఇంకా ఉల్టా మా ప్రతిపక్ష నాయకుని ఆరోపణలు చేస్తావా? వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా. నేను టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎంపీ అంటే ఏంది అని తెలుసుకోమని ఫస్ట్. ఎంపీకి ఉండే పరిధి ఏంది, ఎంపీ అంటే ఏం పని చేయాలి, ఎంపీ అంటే వాళ్ళ ముఖాలకు మేడ్చల్లో రైల్వే వంతెన ఇస్తే ఎవరున్నది, అండర్ బ్రిడ్జ్ ఇస్తే ఏం చేసింది ఈయన? ఎప్పుడు పాస్ అయింది అది? ఎప్పుడు శాంక్షన్ అయింది అది? గుల్లపోచంపల్లి ఎప్పుడు శాంక్షన్ అవుతుంది? వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి దిక్కు దివానా లేదు. నీ రాష్ట్ర ప్రభుత్వం చేయక ఉల్టా ఇంకా మీదకెళ్ళి మాట్లాడతావా? ఓటుకు 5,000 15,000 రూపాయలు పంచమని తిరుగుతున్నావు. బీసీ కులాలు వస్తున్నాయి, గౌడ్లు వస్తురు, యాదవులు వస్తురు, ముదురాజులు వస్తురు. ఇంటింటికి తిరిగి వాళ్ళకి పైసలు ఇస్తా అంటా ఉన్నావు, సంఘాలకు పైసలు ఇస్తా అంటున్నావు, గుడికాడికి పోయి గుడికి పైసలు ఇస్తా అంటా ఉన్నావు, చాదగాక రోడ్లు వేస్తా అంటా ఉన్నావు. ఎందుకు చెప్తున్నావు ఇవాళ చాదగాక? 10 ఏళ్ల నుంచి నువ్వేం చేసినావు? 10 ఏళ్ల నుంచి నీ సంస్థ ద్వారా ఎందుకు పని చేయలేదు? ఎందుకు నువ్వు హాస్పిటల్ పెట్టలేదు? ఎందుకు కాలేజీ పెట్టలేదు? ఎందుకు నువ్వు చేయలేదు? ఇవాళ వచ్చి పేరు మార్చుకున్నావు, అది మార్చుకున్నావు, నేను పేరు మార్చుకున్నావు. నీకేం నొప్పి? అప్పుడవి వేసినా కానీ నామినేషన్ వేసినా కదా. నామినేషన్లో నా కేసులన్నీ చూపించినాడా? నామినేషన్లో నా కేసులన్నీ చూపించిన. నీ కేసులు తీద్దాం, నా కేసులు తీద్దాం. నీ దగ్గర ఎన్ని లంగ కేసులు ఉన్నాయో, నా దగ్గర ఎన్ని లంగ కేసులు ఉన్నాయో తెలుస్తాయి కదా, ప్రజలు చూస్తారు కదా రేపు.